గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ప్రజెంట్ విలేజ్లో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సో రెస్పాన్స్ షీట్ సో మీరు మెయిల్ పెట్టిరు, నేను కూడా మెయిల్ పెట్టినా. సో నాకేం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు నా దగ్గర. ఒకవేళ నేను హైదరాబాద్లో ఉండి ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరలో ఉంటే కన్వీనర్ని కలిసేటోడిని, బట్ కలవలేను. సండే ఈరోజు బంద్ ఉంటుంది. అండ్ మెయిల్ పెట్టినా, మీరు కూడా మెయిల్ పెట్టారు చాలామంది. సో మీకేం రిప్లై వచ్చిందో నాకు కూడా అదే రిప్లై వచ్చింది. మీరు బాగా థింక్ చేయకండి. సో నార్మల్ పేపర్ టఫ్ ఉంటే కొంచెం తక్కువ మార్క్సే వస్తాయి, పేపర్ ఈజీ ఉంటే కొంచెం నార్మల్ మార్క్స్ వస్తాయి. సో ఇంకా రిజల్ట్స్ ఇంకా టైం ఉంది, ఇంకో 10-15 డేస్లో రిజల్ట్స్ ఇస్తారు. ఇది జస్ట్ రెస్పాన్స్ షీటే. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ మ్యాక్సిమం ఉండయి, 90%, 99% ఉండయి. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ మిస్టేక్ ఉంటే అది కరెక్ట్ అయినా కానీ అక్కడ తప్పు అని ఉంటే అప్పుడు మీరు దాన్ని అబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఇలా రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత అండ్ క్వశ్చన్ పేపర్, అది రెస్పాన్స్ షీట్ మొత్తం పేపర్ మొత్తం వస్తుంది. ప్రతి క్వశ్చన్ మీరు ఏమేమి పెట్టారని చెక్ చేసుకోవచ్చు. టెన్షన్ పడకూరు, ఒక 2 రోజులు లేట్ అయినా వస్తుంది, ఓకేనా. అంటే న్యూస్ పేపర్లు ఇచ్చారు, నేను అది పెట్టినా. న్యూస్ పేపర్లు ఇచ్చారు 20 లోపు ఇస్తాను. న్యూస్ పేపర్లు ఇచ్చారు అంటే ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఇస్తారు, లేకపోతే వాళ్ళు డైరెక్ట్ ఏం న్యూస్ రాయరు. కానీ మరి ఎందుకు డీల్ అయింది తెలియదు. మళ్ళీ ఇప్పుడు రెయిన్ఫాల్ అనేది నాన్ స్టాప్ పడుతూనే ఉంది. సో ఇంటర్నల్గా అక్కడ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయాలంటే ప్రతి ఒక్కరిది క్వశ్చన్ పేపర్స్ అన్నీ కరెక్ట్ ఉండాలి. సర్వర్ కరెక్ట్ సపోర్ట్ చేస్తే అన్నీ కరెక్ట్ ఉంటే ఇస్తారు, వితిన్ 2-3 డేస్లోనే ఇస్తారు. లేట్ అయింది, నిన్న రావాల్సింది రాలేదు. ఈరోజు సండే బంద్ ఉంటుంది, మరి ఈరోజు ఇస్తారా నైట్ వరకు చూడాలి. రేపు వస్తుందా కూడా చెప్పలేము అది. సో చూద్దాం. ప్రజెంట్ అయితే వచ్చిన తర్వాత నేను కంపల్సరీ పెడతా. విలేజ్లో ఉన్నా కాబట్టి ఈ వర్షాలు చేయబట్టి కొంచెం ఎట్లా అంటే ఇక సిగ్నల్స్ చక్కగా ఉండదు, ఓకేనా. వర్షం చేయబట్టి జియో సిగ్నల్స్ చక్కగా ఉండదు. అండ్ కొంచెం బిజీ ఉంటాం కదా, ఇక ఇంటికి వచ్చేదే ఇప్పుడు 4-5 మంత్స్కి ఒకసారి బిజీ ఉంటాం కాబట్టి నేను ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తలేను. ఒకవేళ రిలీజ్ అయినా కానీ 1 గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా కంపల్సరీ వీడియోని అయితే పెడతా. వీడియో చూసి 100 మంది 1000 మంది కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. లేట్ అయినా కానీ ఏం కాదు, ఛానల్ అప్డేట్ చేస్తా, ఓకే. సో ఎవరికైనా నాకంటే ముందే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ కమ్యూనిటీ పోస్ట్లో ఏదైనా యూట్యూబ్కో ఒక్క కామెంట్ పెట్టండి, అన్న రిలీజ్ అయింది అని. కంపల్సరీ నేను మీ కామెంట్ చూసుకొని రిప్లై ఇస్తా, వీడియో చేస్తా. సో అప్పటివరకు వెయిట్ చేయండి, ఓకే. అండ్ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు ఫుల్ ఫీవర్, ఫుల్ కోల్డ్, ఫుల్ కఫ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. విలేజ్కి వచ్చి ఉంటుంది. హైదరాబాద్లో వాటర్కి ఇక్కడికి వాటర్ చేంజ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాటర్ చేంజ్కి సో ఫ్రెండ్స్ తోటి కొంచెం కూల్ డ్రింక్స్ వేరే డ్రింక్స్ కాదు అవి తాగడానికి సో ఫుల్ కోల్డ్ అయిపోయింది, ఫుల్ ఫీవర్ వచ్చింది. కొంచెం హెల్త్ కూడా సరిగ్గా లేదు, అందుకోసమనే సో అప్డేట్స్ కొంచెం లేట్ అయినా ఇస్తా. 24 hours ఫోన్ నా చేతిలో ఉంటే అది ఎప్పుడు వచ్చినా చెక్ చేస్తూనే ఉంటా, గంటకోసారి. కానీ ఫోన్ నా దగ్గర ప్రజెంట్ సో కొంచెం యూజ్ చేస్తలే ఎక్కువ. సో మార్నింగో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అప్పుడప్పుడు చూస్తున్నా. రిలీజ్ అయితే చేస్తా వీడియో. మీకు కమెంట్ పెట్టండి, రిలీజ్ అయితే మీ కమెంట్ చూసుకునైనా వీడియో చేస్తా. ఒకవేళ నేను మీకంటే ముందే చూసుకుంటే వీడియో చేస్తా. అది ఎప్పుడు రిలీజ్ అయినా కంపల్సరీ అప్డేట్ అయితే ఇస్తా. సో అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. అండ్ మరీ అంత టెన్షన్ అవసరం లేదు, రిలీజ్ అవుతుంది, వస్తుంది. అది ఎప్పుడు రిలీజ్ అయినా అవే మార్క్స్ ఉంటాయి కాబట్టి, ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి డోంట్ వరీ, ఓకే. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. April 1 తర్వాత ఇన్కమ్ కావాలి. క్యాస్ట్ ఎప్పుడైనా పర్లేదు, బట్ న్యూ డిస్ట్రిక్ట్ ఉండాలి. మిగిలిన సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోండి, ఓకే. స్టడీ సర్టిఫికేట్స్ కానీ సెమిస్టర్ వైజ్ మెమోస్ అవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోండి. రిజల్ట్స్ 6th సెమ్ మెమోది వచ్చిన వాళ్ళు ఆన్లైన్ ప్రింట్ తీసి పెట్టుకోండి, రాని వాళ్ళు వెయిట్ చేయండి. ఇన్స్టాంట్ సప్లిమెంటరీస్ ఉన్న వాళ్ళు సప్లీస్ ప్రిపేర్ కానీ ఫస్ట్ డిగ్రీ క్లియర్ చేసుకోవాలి, ఇంపార్టెంట్, ఓకే.